హాయ్ అండి. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు అండి. మా చిన్న మనవరాలు పుట్టినరోజు ఈరోజు. అందుకని సింపుల్గా ఒక స్వీట్ అయితే చేస్తున్నాను. అది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ స్వీట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. పిల్ల పుట్టినరోజు వీడియో మొత్తం కూడా సాయంత్రం మీకు పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. ఆ స్వీట్ ఏదో చూద్దామా? ఆ స్వీటు బొంబాయి రవ్వ కేసరితో వెరైటీ స్వీట్ అయితే చేస్తున్నానండి. బొంబాయి రవ్వతో ఆ చేసే విధానం, ఆ ప్రాసెస్ చేసేద్దాం. ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఒక స్పూన్ కానీ ఒక అర స్పూన్ కానీ. అందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వ. మాడకుండా కాస్త ఈ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అటు ఇటు కలుపుతూ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయింది. ఇప్పుడు ఇందులో చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు అరకప్పు బొంబాయి రవ్వకి కప్పు పాలు పోసుకోవాలండి. అరకప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పుకి వచ్చేసి పాలు. ఈ రవ్వ ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి. చూసారు కదా, రవ్వ అయితే ఉడికొచ్చిందండి, ఉడికింది. ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకుందాం. చాలా సింపుల్ అండి ఇది స్వీటు. రవ్వ అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పుకి పంచదార అండి. పంచదార కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చినా కూడా ఈ స్వీట్ అయితే చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. బాగా తిప్పుతూనే ఉండాలి, దగ్గరకు వచ్చిన దాకా తిప్పుతూనే ఉండాలి. చూసారు కదా, ఈ స్వీట్ అయితే దగ్గరకు పడింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకుందాం. ఇందులో కుంకుమ పువ్వు పాలు 1 గంట క్రితం నానబెట్టి పెట్టానండి. అది వేస్తున్నా కొద్దిగా. ఇంట్లో కుంకుమ పువ్వు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా కలర్గా ఉంటే చూడటానికి బాగుంటుంది. చెయ్యికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ తెల్ల రవ్వ కేసరి కూడా ఉంది కదండి, అది కూడా తీసుకొని ఇట్లాగా పూరీలాగా నొక్కుకోవాలి. మధ్యలో ఈ ఉండ పెట్టి రౌండ్గా కవర్ చేసుకోవాలి. దీన్ని రౌండ్గా ఉండలు చుట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, నేను చేసిన స్వీట్కి 10 ఉండలు అయితే అయినాయి. ఇప్పుడు దీన్ని
సగానికి కట్ చేసుకుందాం. చూసారా, లోపల ఎల్లో బయట వైట్. ఈ స్వీట్ అయితే అన్నీ కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. దీని మీద లైట్గా కుంకుమ పువ్వు కూడా కొద్దిగా చల్లుకుందామండి, ఒక్కొక్క రెబ్బ. కలర్ఫుల్గా కనపడాలి కదా, అందుకోసమని. చూసారు కదండి, ఇంతేనండి. ఎంత సింపుల్గా వెరైటీగా ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయిందో చూసారు కదా. మా మనవరాల కోసమని నేను ఈ వెరైటీ స్వీట్ చేశాను. మీరు కూడా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. బంధువులు వచ్చి కాళ్ళు కడుక్కునే లోపు ఈ స్వీట్ రెడీ చేసేయచ్చు, అంత ఈజీగా చేయొచ్చు. ఇంతేనండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా. 5 నిమిషాల్లో స్వీట్ రెడీ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కునే లోపు ఈ స్వీట్ చేసి పెట్టొచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారు, బంధువులు కూడా వెరైటీగా తింటారండి. మనకి బయట వైట్, లోపల ఎల్లో. ఇదే విధంగా మీరు కూడా ఈ స్వీట్ చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడే లేదులేండి, పుట్టినరోజు వీడియో మొత్తం ఉంది, అది మొత్తం చూడాలి మీరు, సరేనా? అది ఎలా ఉందో మీ ఆశీస్సులు అన్నీ కూడా మా మనవరాలకి చెందాలి, సరేనా? ఇదిగోండి, ఇది మా చిన్న కూతురు పెద్ద కూతురు స్కూలు, అంగన్వాడీ స్కూలు. వాళ్ళ టీచర్ గారు, వాళ్ళ ఆయా గారు. పుట్టినరోజు అయితే పొద్దున కేక్ కోయడానికి స్కూల్కి తీసుకొచ్చింది, సాయంత్రం ఇంటికాడ కేక్ కోసిద్ది. అది ఎలా పెడతామో చూడండి. చప్పట్లు కొట్టండి. దీది కలం रिनाज तुम्हें खिलाओ. दीदी खा दो, दीदी खा दो. हां तू पापा खिला ना. अरे चॉकलेट दे. हमें लगेंगे दिस हां अभी मेरे को डालना చాక్లెట్ దియో చెన్న, చాక్లెట్ దియో. అదేనా? అబ్బో చాయ్ ఇంకా చూడగా అమ్మో కళ్ళ చూడ. చూసారు కదండి, పలావ్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా చికెన్ కూడా రెడీ అయిపోయింది. నా ఫేవరెట్ కూర గోంగూర, అది కూడా రెడీ అయిపోయింది. సాంబార్ అండి, దాల్చా అంటారు, పచ్చి పప్పుతో చేస్తారు ఇవి. పలావ్లోకి దాల్చా ఉంటే అద్దిరిపోయిద్ది. దాల్చా కూడా రెడీ అయిపోయింది. చూశారండి, మా చిన్న మనవరాలు పుట్టినరోజు. మా పెద్ద మనవరాలు కూడా ఎటు కూర్చుందో. ఇద్దరికి చెరో కేక్ అనమాట. गुरु उसी फूक रखा सामने करा जाती है गुरु
Happy to you, Rinas. तो ऐसा बेटा को वो बच्ची तो बच्ची दोनों खिलाओ वो आता एक बारी फूल उसका हैंग करो दादा चलो तू ले करो अम्मी खिलाओ अम्मी खिलाओ जल्दी करे अम्मा एकदाल अटमुच काट बेटा नमदाते मुझे खिला देनी दादा खिलाओ चना हाँ दादा खिलाओ हाँ वैसा दादी खिलाओ ऐसा अरे बुढ़ दादी खिलाओ हमें खा तू ले मुंह खोल दिए क्या करो तू खिला जा खिला जा रहे मुन्ना जा हाँ जाओ जाओ దీని పెట్టు नानी भी खिलाओ तुम्हें हाँ नानी खिलाओ लोकल मोड़ बैठो चन्ना चाचा खिलाओ बड़े बाप खिलामा बाबे क्रीम खामा क्रीम खा चन्ना मस्त अरे खिलाओ अम्मा अदो बड़े बाप मुंदे रखो अरे रखो ऐसे वो हाँ क्या पे चाचा मुंदे रखो चाचा का खिलाओ तो ले रहना चाना ऐ जरा की ना अभी बस ले चूड़ी से खिला दिया वो चूड़ी काटता वो बात याद इसकी खिलाई तो बस है కొద్దిగా ఏం కాదు మనం రాజు నచ్చే చూడడానికి ఏం కాదు बाला